తాజా అంశాన్ని చూస్తున్నాం. పోసాని కృష్ణమురళికి విజయవాడ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పోసాని రిమాండ్కు సంబంధించిన సమాచారం చెప్పండి. పోసాని కృష్ణమురళిని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత విజయవాడలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ కోర్టుకు తీసుకురావడం జరిగింది. భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళికి సంబంధించి 2024 సంవత్సరంలో క్రైమ్ నెంబర్ పోసాని కృష్ణమురళిపై కేసు 5 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కర్నూలు నుంచి ప్రత్యేక వాహనంలో విజయవాడకి తీసుకురావడం జరిగింది. మొదట భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారని భావించినప్పటికీ నేరుగానే విజయవాడలో ఉన్నటువంటి కోర్టుకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచిన సమయంలో పోసాని తరపు న్యాయవాది ఒకే రకమైన కేసుతో అన్ని ప్రాంతాల్లో పోసాని కృష్ణమురళిని తిప్పుతున్నారని, ఆయన ఆరోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని పోసాని కృష్ణమురళి న్యాయవాది తెలియజేయడం జరిగింది. పక్షవాతంతో పాటు గుండె జబ్బు సంబంధించిన రుగ్మతులకు ఉన్నాయని కూడా పేర్కొనడం జరిగింది. అయితే పోసాని తరపు న్యాయవాది వాదనలను విన్న తరువాత పోసాని ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళిని మళ్ళీ కర్నూలు జైలుకు తరలించబోతున్నారు. 20 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో విజయవాడలో కాకుండా ఇప్పటికే కర్నూలులోనే కానీ కృష్ణమురళి ఉన్న నేపథ్యంలో తిరిగి అక్కడికే తీసుకెళ్లాలని కూడా న్యాయవాధికారి సూచించడం జరిగింది. తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.